నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాంత్రే నమః. నరఘోష అనేది వింటూ ఉంటామండి. మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. మా ఇంట్లో వాళ్ళే, మాకు దగ్గర మా బంధువులే మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. ఆ వైబ్ మాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. ఒకసారి అయితే గుమ్మడికాయ కడితే అసలు వెంటనే అది పగిలిపోవటమో, నీళ్లు గారిపోవటమో, కుళ్ళిపోవటమో లాంటిది జరుగుతుంది, భయం వేస్తుంది మాకు అని అంటూ ఉంటారు. ఈ నరదృష్టి, ఈ నరఘోష నుంచి, ఏడుపుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? చాలా సింపుల్ క్వశ్చన్, కానీ కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఒకప్పుడు దిష్టి అనేది పెద్దగా ఉండేది కాదు. ఏదో పెళ్లి చేస్తే అబ్బా ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి అని 10 మంది 10 సార్లు ఇళ్లలో మాట్లాడుతుంటే దానికి ఏదో ఒక కార్యక్రమం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసేసుకొని తర్వాత అందరికీ కలిసి భోజనాలు పెట్టి ఆ అన్నదానంతో ఆ దిష్టిలు అప్పగొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మంచి బట్టలు వేసుకున్నా, మంచి నగలు పెట్టుకున్నా, ఏదైనా అందంగా తయారైనా ఎంత సన్నగా ఎలా అయ్యామంటారు, ఇంత లావు ఎలా అయ్యామంటారు, దానికి దిష్టి ఉంది. ఇప్పుడున్న కాలంలో దిష్టి అనేది అది కామన్ అయిపోయింది అన్న. దాన్ని అలా క్యారీ చేసేస్తున్నారు జనాలు. మనం అలవాటు అయిపోయింది, అంతే వాళ్ళు అంటూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాం అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే ఎనర్జీ వాస్తు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉంటామో ఆ ఇంట్లో మ్యాక్సిమము దిష్టి వల్లే బాగా ఉంటుంది లోపలంతా. ఆ ఎనర్జీస్ అంటే ఏంటంటే బట్టలకు ఎక్కువ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ పడతాయి. ఇప్పుడు మనం పూర్వం చూడండి, బయటికి వెళ్ళి వస్తే పెద్దవాళ్ళు ఆ బట్టలకు పడేసి స్నానం చేసి రా భోజనం బట్టలు అని చెప్తే వీళ్ళు బాత్రూంలోకి వెళ్తే వీళ్ళు ఒక టవల్ ఇస్తే వాళ్ళు ఆ టవల్ కట్టుకుని మగవాళ్ళు వచ్చి శుభ్రంగా కూర్చొని ఆ భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ బట్టలే వేసుకోవాలి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అనుకుంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ స్నానం చేసి ఆ టవల్ పట్టుకుని ఆ కట్టుకుని ఆ బట్టలతో అలా వెళ్ళిపోయేవాళ్ళు. కరోనా టైంలో మనం చేసాం, ఖచ్చితంగా చేయించారు అందుచేత. అలా చేస్తాను అన్నాళ్ళు ఏ దిష్టి మన ఏమీ చేయలేదు. బట్టలు అంటుకొని ఉంటుంది. మనం మంచిగా అందమైన చీర కట్టుకోండి, చీర బాగుందండి అంటే ఆ దిష్టి అది క్యారీ చేస్తుంది. ఈ చీరని దాచిపెట్టి బిరువులో పెడితే ఈ చీరతో పాటు ఇంకొక చీర అన్ని చీరలకి దిష్టి ఉంటుంది. మళ్ళీ ఈ చీర ఎన్నిసార్లు కడతాం అన్నిసార్లు అంతమంది బాగుంది ఇది భారం అవుతుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఆ చీర కట్టుకున్నప్పుడు ఒకసారి ఫస్ట్ డే మనం కట్టుకున్నప్పుడు తేలిగ్గా ఉండి తర్వాత కట్టుకుంటే ఏదో అన్ఈజీగా ఉంది. ఇప్పుడు రెడీ అయ్యాను కానీ నాకు వెళ్ళాలనిపించట్లేదు, అసలు మూడు లేదు. దాని నుంచి పొద్దు నుంచి అనుకున్న పెళ్ళికి వెళ్ళాలని అలంకరణ అయ్యాక వాళ్ళకి అది వెళ్ళాలనిపించదు. నెగిటివ్ ఎనర్జీ ఆ బట్టల వల్ల వస్తే ఎనర్జీ. బట్టల వల్లే కదా, ఆర్నమెంట్స్ వల్ల కూడా వస్తుంది. మనం పెట్టుకున్న ఆర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్. బంగారం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాబోయ్. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో బంగారం కాకుండా 1 గ్రామ్ గోల్డ్ అని వాడుతున్నారు చూడండి. దాన్ని మనం కనీసం బంగారం అయితే కనీసం కడుగుతాం, ఇది కడగట్లేదు, ఇది అలాగే పెడతాం. దానికి ఇంకా దిష్టి ఎక్కువ పడుతుంది. అది పెట్టుకోగానే తలనొప్పి వచ్చేస్తుంది చాలా మందికి. ఈ దిష్టి నుంచి మనం బయటపడాలి అంటే వాడికి దిష్టి తీయాలి ప్రతి ఒక్క వస్తువుకి. సో ఏంటంటే ఈ దిష్టి వల్ల మనకు జరిగే ప్రమాదాలు ఏంటి అంటే సరిగా పని చేయలేకపోవడము, సరిగా ఆహారం తీసుకోలేకపోవడము, సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యల వల్లే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఉన్నట్టుండి సడన్గా బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ పెరిగిపోయింది అనుకుంటారు. షుగరు బీపీలు రావడానికి కారణం ఈ దిష్టి ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. అందువల్ల మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే జనాలందరికీ పని చేయడం, ఆ పని చేయించుకోవడం అలవాటు అయిపోయి వాళ్ళు చెయ్యాలి అంటే అది పెద్ద కష్టంగా మారుతుంది. సో బయటికి వెళ్ళి రాగానే చిన్న పనులు చేసుకోగలిగితే చాలా వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఆ చిన్న పని కూడా వాయిదా వేస్తావా చేద్దాం తర్వాత చేద్దాం అని, దానివల్ల అది పెరుగుతుంది. ఏంటండి ఇంతకీ ఏం చేయమంటారు? అయితే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా సింప్లిసిటీగా మెయింటైన్ చేయాలి. ఎదుటి వాళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపించిన వాళ్ళు అడిగానికి బాగుందంటే మీకు నెక్స్ట్ టైం ఇలాంటిది కావాలంటే ఇప్పిస్తుంది, ఇది జస్ట్ మామూలుది చీర అని చెప్పేయాలి. అంతేగాని ఇది 25,000 పెట్టి కొన్నాం ఈ చీర అని చెప్పామంటే ఇట్లాంటి 25,000 ఎక్కడి నుంచి వచ్చాయమ్మా ఇంత పెద్ద చీర కొనుక్కున్నారు అని చెప్పి ఈ 10 మాటలు వెళ్తాయి. అది నిజంగా 25,000 పెట్టి కొనుక్కుని ఉండొచ్చేమ్మా. 25,000 పెట్టి కొన్న చీరని సింపుల్గా ఏముందండి, ఇది నార్మల్ చీర ఏదో వెళ్ళా నచ్చింది అది కొనుక్కున్నా, నా ఒంటికి నచ్చింది అంటారా, సరే ఈసారి కనిపించడం మీకు తెచ్చి పెడతా అని సింపుల్గా మాట్లాడితే వాళ్ళు అబ్బాయి ఎంత మంచి మనసు ఇది ఇస్తానని చెప్పి అంటుంది తప్ప ఏ రోజు గొప్ప చెప్పలేదు అనే థాట్ వస్తుంది. ఉన్నవి లేనివి వేసుకుని బంగారం అంటే ఆ బంగారం కనిపిస్తుంది కావాలంటే నీకేమైనా అని అడగకుండా దాని మీద గొప్పగా చెప్పకూడదు, వదిలేయాలి సింపుల్గా. బాగుందా, ఓకే మంచిదండి అని చెప్పి అన్నీ వదిలేస్తూ ఉంటే దిష్టి అనేది ఆగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే
వాళ్ళు ఏ నగలు వేసుకుని దానికన్నా బ్రహ్మాండంగా వేసుకొని వెళ్ళాలనుకునే ఉద్దేశంలో వీళ్ళు ఏవేవో వేసుకోవడం వల్ల ఆ ఎనర్జీస్ వీళ్ళ మీద పనిచేస్తాయి. ఆ శక్తి ఏదైతే వీళ్ళ మీద పనిచేస్తుందో అది నెగిటివ్గా మారుతుంది. అంటే అనుకూల శక్తి ప్రతికూల శక్తికి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా మనమే అవకాశాలు ఇస్తున్నాం. పిల్లల్ని కూడా అందంగా తయారు చేసి వాళ్ళకి మంచి మంచి మేకప్లు వేసి లిప్స్టిక్స్ వేసి పిల్లలు అందంగా కనిపించాలి. సో దిష్టి ఎంత బాగా తగిలిస్తుంది వాళ్ళకి. సింపుల్గా వదిలేస్తే ఎవరు పట్టించుకోరు, పిల్లలు హ్యాపీగా వస్తుంది. ఏదో దెబ్బ తగిలించుకోను, జ్వరం పట్టో, పొద్దున్న లేవలేక వామిటింగ్స్ చేసుకొని పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. సో చిన్న చిన్న బుడ్డు పిల్లలకు కూడా పంచలు దోతులు వేసేస్తారు ఏదో పెళ్ళికి వెళ్తే. వాడు ఎంత అవస్థ పడుతారు, పడుతుంది వాడికి. ఏదో ఒక పని చక్కగా వేస్తే ఒక మంచిగా ఒక పైన ఏదైనా కవర్ మంచిది వేసుకోవచ్చు. కానీ వాడికి కూడా దోతి పంచులు, పట్టు పంచులు, ఏదో మాకు పట్టు పంచులు మాకు ఉన్నాయని చూపించుకోవాలనుకో, లేకపోతే అలా వేయడాల ఆనందము. ఈ ఆనందాలు తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఆనందం వెనక ఒక ఏడుపు ఉంటుంది. ప్రతిదీ మన పిల్లలు మనం తయారు చేసుకున్నా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. చూడు ఎంత ఎన్ని వేసిందో, అన్ని నగలేసింది, ఇన్ని వేసింది. పిల్ల అందంగా కనిపించడం కంటే వాళ్ళ ఏడుపుకే ఎక్కువగా పిల్ల పాడైపోతుంది. అందుకని వేయొద్దు అని నా ఉద్దేశం. చాలా సింపుల్. పూర్వకాలం చూడండి, ఒక జడగంటలు వేసేవాళ్ళు, ఒక పట్లంగా వేసేవాళ్ళు, అంతే. మెల్లో ఏదైనా కానీ చేతులకు కానీ ఉండేవి. మామూలు చిన్న చిన్న గాజులు ఉంటాయి కదా, అవి వేసేవాళ్ళు ఏదో మ్యాచింగ్ ఆ లంగాకి తప్ప. ఇవాళ అలా కాదే, మొత్తం అక్కడి నుంచి పై నుంచి కిందగా నెక్లెస్ సెట్లు. అమ్మాయిలు అయితే అసలు చెప్పక్కలేదు. 1 గ్రామ్ గోల్డ్తో ఇక్కడ ఒక హారం, ఇక్కడ ఒక హారం, ఇదొక హారం, ఇదొక హారం, ఇక్కడ హారాలు వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వంకీలు పెట్టుకొని మొత్తం అలంకరణ వేసుకొని బొమ్మ అంటే బొమ్మలు తయారవుతున్నారు. ఆ బొమ్మలు వెనుక ఎంతమంది ఏడుస్తారు వీళ్ళని చూస్తూ పాపం. అది చాలా ఇబ్బంది. ఇవన్నీ తగ్గిస్తే ఆటోమేటిక్గా దిష్టి దోషాలు తగ్గుతుంది. ఏమీ చేయట్లేదు అయినా తగులుతున్నాయి. మా వాళ్ళే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారని అంటే మరి ఏం చేయమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి దిష్టి అనేది ఉంటుందండి. ఈ రోజు దిష్టి లేకుండా ఎవరు లేరు. ఇప్పుడు కొంచెం నవ్వుతూ మాట్లాడుకున్నా దిష్టి. వీళ్ళు అసలు కొట్టుకోవట్లేదు ఏంట్రా, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకోవట్లేదు, మంచిగా ఉన్నారన్నా దిష్టే. సో వీళ్ళు అసలు ఎప్పుడు కొట్టుకోవాలి, మీ ఆవిడని ఏమన్నా నువ్వు, లేదా మీ ఆయన్ని నిన్నేమనరా, ఇద్దరు బాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు బయటికి. నవ్వుతూ లిఫ్ట్లో కల్పించినా సరే బాధ ఉంది వాళ్ళ రోజున. అలాగా ఉన్నారు జీవితాలు మనుషులు. సో అందుకని ఏంటంటే దిష్టి తగులుతుంది. దాన్ని మనం తీసుకునేది ఏంటంటే ప్రక్రియ. ప్రతి దిష్టికి విరుగుడు అనేది ఉంటుంది. ప్రతి అమావాస్యకి దిష్టి తీసుకోవడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే మనం ఏదైతే ఆ డ్రై వాష్ బట్టలు ఉన్నాయో అవన్నీ ఒక కుప్ప వేసేసి ఆ కుప్పకి మొత్తం ఫస్ట్ అమావాస్య రోజున సాయంకాలం వాటికి మొత్తం ఆ బట్టలు దిష్టి తీయాలి. ఎందుకంటే ఆ బట్టలు తడపలేం కదా, డ్రై వాష్కి ఇచ్చే బట్టలు. తడిపే బట్టలు ఏమి ఉంటాయి కదా, బయటికి వెళ్ళి రాగానే ఫంక్షన్కి వెళ్ళి రాగానే ఆ చీర అలా బాతులు తడిపేసి అలా ఆరేసేయండి. అప్పుడు ఆ దిష్టి అక్కడితో అవుతుంది. మళ్ళీ మడత వేసేసుకుని లోపల పెట్టుకోకూడదు, జాడించేయాలి అంతే. ముత్తి నీళ్ళలో ఉంచి అది తీసి ఆరేస్తే కూడా ఆ దిష్టి పోతుంది. ఆ నీళ్ళతో నీళ్ళకి ఆ శక్తి ఉంటుంది, ఆ గ్రహణ శక్తి లాగేస్తుంది ఎనర్జీస్ని. సో అందుకని ఏంటంటే జాడించవచ్చు. లేదు డ్రై వాష్ బట్టలు అన్నీ కూర్చోపెట్టి మొత్తం దిష్టి తీయండి. మీ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఉప్పు బట్ట తీసుకొని ఉప్పు బట్టలో వేసి కొంచెం తుడిచేసి పెట్టండి అండి. తర్వాత మీ ఇంటిల్లిపాది కూర్చొని దిష్టి తీసుకోవడం ఏంటంటే ఫస్ట్ ఒకరు అందరికీ తీయచ్చు. పిల్లలందరికీ ఒక ఇంటి ఇల్లాలు 7 times యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్, ఓన్లీ యాంటీ క్లాక్ వైజ్ 7 times ఒక్కొక్క మనిషికి. అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ పిల్లలు తిప్పేసి తర్వాత భర్తకొని తిప్పేసి తను తిప్పేసుకోవాలి 7 సార్లు. ఆ ఉప్పుని ఒక బాల్కనీలో బకెట్ పెట్టి ఆ బకెట్ నీళ్ళలో వేసేయడం. అంటే బాల్కనీ కానీ కిచెన్ బాల్కనీ కానీ అయితే మనకి హాల్లో ఉన్న బాల్కనీ కానీ మళ్ళీ ఆ నీళ్ళు ఎవరు ముట్టుకోకూడదు, మళ్ళీ ఆ తలుపు తీయకూడదు. అందులో వేసి వాటర్లో వేసేయడమే. తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడి రూమ్లో ఆ నీళ్ళు కింద వదలాలి. ఆ నీళ్ళు మళ్ళీ గ్లాసులో అట్లా పోయకూడదు, కిందనే ఆ భూమి మీద వదిలేయాలి. ఆ నీళ్ళని వదిలి ఆ చెప్పని శుభ్రంగా తొడిచి పచ్చకర్పూరము ముద్ద కర్పూరం 2 వేయాలి. 2 వేసి వెలిగించి ఆ చెప్పని ఫస్ట్ దేవుడు మందిరానికి దేవుళ్ళకి తీయాలి దిష్టి. తర్వాత ఇంటి గుమ్మానికి దిష్టి తీసేసి కుడి పక్కన పెట్టేయాలి. తీసుకెళ్ళి చిప్ప ఇంటి బయట కుడి పక్కన పెట్టాలి. 2వ చిప్ప మళ్ళీ ముద్ద కర్పూరం పచ్చకర్పూరం 2 వేసి కుటుంబానికి కూర్చోబెట్టి కుటుంబానికి శుభ్రంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. తిప్పేసిన తర్వాత తన కూడా తీసేసుకొని ఇంటి బయటికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఈ చెప్పని పెట్టాలి. ఇంకో చెప్పని పెట్టేసి తలుపు గట్టిగా వేసేసి మళ్ళీ ఆ తలుపు పొద్దున వరకు తీయకూడదు. అయితే రాత్రి మాటలు తీసేయాలి. రాత్రి తర్వాత తీయాలి. అంటే ఇంట్లో ఇంకెవరు రారు, ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళరు. ఆ సమయంలో తీసేసి బయట పెట్టేయడమే. ఈ విధంగా తీస్తే ఎటువంటి దిష్టి ఉన్నా ఎంత దుష్టశక్తి ఉన్నా సరే బయటికి పోతుంది.
అది. సో తెల్లవారుగానే అందరికీ శుభ్రంగా, అంటే దిష్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ తలస్నానాలు చేస్తారు. అందరూ నీళ్ళలో ఇంత ఉప్పు వేసుకొని స్నానాలు చేసేసి ఇల్లంతా సాంబ్రాణి దుప్పం వేసేయాలి. వేసేస్తే ఎటువంటి దుష్టశక్తి కూడా ఇంట్లో ఉండదు, రాదు కొన. కొబ్బరికాయ బయట పడేయాలి. ఆ కొబ్బరికాయ బయట ఎలాగో ఉంది, దాన్ని బయట తీసి ఉన్నది అది ఎవరైనా తీసి డస్ట్బిన్లో వేసేయచ్చు. మనం ఏదైతే బాల్కన్లో నీళ్ళు బకెట్ నీళ్ళు పెట్టి ఆ నీళ్ళు కూడా బయట బాల్కన్లో పారబోసే, వాష్ ఏరియాలో పారబోసేయచ్చు. ఎందుకంటే ఉప్పుని నేల మీద పడేయకూడదు, అందువల్ల నీళ్ళలో ఏమని చెప్పారు, నీళ్ళలో వేస్తే అది కరిగిపోతే ఆ నీళ్ళు మార్నింగ్ పారబోసేయచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా దిష్టి తీస్తూ ఉంటే క్రమేణంగా నరదిష్టి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ ఇంటికి. అద్భుతం అండి, చాలా చక్కటి పరిహార మార్గాల్ని తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.